రేవంత్ పాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ధర్నా చేపట్టారు. ఇల్లంద కుమ్మరిగూడెం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఊర్లో మా సెంటర్ ఎందుకు ఓపెన్ చేయరు? మేము తెలిసిన రైతులు కానీ ఇక్కడ చిన్న చూప మాకు ఎందుకు మా పైన ఇంకా చిన్న చూపు? మేము 6 కాలం కష్టపడితే ఈ వర్షానికి మొలకెత్తి పోతున్నాయి. ఇప్పుడు మేము మళ్ళీ పెట్టుబడికి మాకు పైసలు ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఎందుకు నిర్లక్ష్యం? మాకు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా? మా వర్ధనపేట నియోజకవర్గంలో మా ఊరు ఉన్నదా లేదా? ప్రతి ఊరు తిరిగి సెంటర్ ఓపెన్ చేస్తారు. రామయ్య కుమ్మరి కూడా అంటే గిరిజనులని చిన్న చూప మా పైన. ఎందుకు? మేము పండించిన పంటలు ఏమైనా క్వాలిటీ లేదా? ధాన్యం ఏమైనా తడిసినే ఉన్నదా? మేము పండించే పంటకు ఎందుకు కొనుగోలు చేయరు? సెంటర్ ఓపెన్ కాలేదు. 4 సార్లు ఓపెన్ అయినాయి. ఆల్రెడీ కాంటలు ఎక్కడెక్కడ అయినాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఒడ్లు తడిసి ముద్దయి ఏ గది లేక మాకు నాన్న అవసరం పడుతున్నాం. కనీసం ఇవాళ రేపట్ల దయదలిసి మా మీద ఈ ఓట్లను సెంటర్లను ఓపెన్ చేయాలని కోరుతూ మనవి. మేము ఒడ్లు కాంట పెట్టాలి. అంత రైతులు ఆగమవుతున్నాం. ఈడ చిలుకులు పడుతున్నాయి. ఇప్పుడు నేల అవుతుంది. మేము వరకు కోసేది ఇన్నే ఉంటున్నాం. 5 7 మనుషులు